ఎట్టకేలకు సెంచరీ కొట్టిన అక్కినేని అఖిల్ నాగార్జున కంటే ముందే 100 కోట్ల క్లబ్ లోకి చేరిన లెనిన్. ఇంతకీ అఖిల్ లెనిన్ కలెక్షన్స్ ఎంత? అయ్య గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అఖిల్ అక్కినేని లేటెస్ట్ సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని హిట్ అందుకున్నారు. లేటెస్ట్ గా థియేటర్ లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసి అందరినీ లాభాల బాట పట్టించింది. లేటెస్ట్ గా ఒక మైల్ స్టోన్ క్లబ్ లోకి సైతం చేరింది. లెనిన్ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఫస్ట్ డేనే ఏకంగా 16.7 కోట్ల భారీ గ్రాస్ రాబట్టింది. మొదటి 4 రోజుల్లో ఏకంగా 67.2 కోట్ల కలెక్షన్ సాధించినటువంటి ఈ మూవీ 10 రోజుల్లో 88 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. 20 రోజుల్లో దాదాపు 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అయితే ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా తన అఫీషియల్ అకౌంట్ లో ప్రకటించారు. తండేల్ సినిమాతో నాగ చైతన్య 100 కోట్ల క్లబ్ లోకి చేరారు. ఇప్పుడు అఖిల్ లెనిన్ మూవీతో 100 కోట్ల మార్క్ అందుకున్నారు. ఇక మిగిలింది అక్కినేని నాగార్జున మాత్రమే. సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి సినిమాలతో మైల్ స్టోన్ మార్క్ కి దగ్గరగా వెళ్ళినటువంటి నాగ్ సోలోగా ఇంతవరకు ఆ 100 కోట్ల గ్రాస్ కొట్టలేదు. శేఖర్ కమ్లా డైరెక్షన్ లో నాగార్జున అండ్ ధనుష్ కాంబోలో వచ్చినటువంటి కుబేరా మూవీ 120 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ అది మల్టీ స్టారర్ కాబట్టి క్రెడిట్ నాగ్ ఒక్కరి ఖాతాలో వేయలేం. అందుకే ఈసారి కింగ్ 100 సినిమాతో ఆ ఫీట్ ని అందుకోవాలని అక్కినేని అభిమానులందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లెనిన్ సినిమాకి మురళీకిషోర్ అబ్బు డైరెక్షన్ వహించారు. అయితే ఇందులో అఖిల్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే యాక్ట్ చేసింది. ప్రదీప్ పంజు, ఈశ్వరీరావు, రామ్కి, సునీల్, బ్రహ్మాజీ, శివాజీ, కెటప్ శ్రీను, శరణ్య, పావని తదితరులు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా ఎల్ఎల్పి, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున అండ్ సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. తమన్ అందించినటువంటి మ్యూజిక్ పెద్ద ఎసెట్ గా మారింది. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ కూడా డెఫినెట్ గా అదిరిపోయిందని చెప్పాలి. అయితే అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయమైనటువంటి అఖిల్ విజయం కోసం దాదాపు 10 ఏళ్లకు పైగా వెయిట్ చేయాల్సినటువంటి టైం వచ్చింది. ఫస్ట్ మూవీ అఖిల్ తో బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్న ఏవి కూడా అఖిల్ కెరీర్ ను మలుపు తిప్పలేకపోయాయి. లెనిన్ ఆ లోటును భర్తీ చేసేసింది. 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించినటువంటి ఈ మూవీ 4 రోజుల్లోనే 67.2 కోట్లు వసూలు చేసినట్లుగా మూవీ టీం లేటెస్ట్ గా ప్రకటించింది. అయితే ఈ లెక్కన అయ్యగారి సినిమా హిట్ కొట్టినట్లే అనిపించింది అందరికి. అందుకే మూవీ సెలబ్రేషన్స్ వేళ అఖిల్ ఎమోషనల్ తో తండ్రి నాగార్జునను హత్తుకుని కన్నీటి పర్యమంతమయ్యారు. అయితే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో పోలిస్తే హీరోల పరిస్థితి కాస్త భిన్నం. 1-2 సినిమాలు చేసి మళ్ళీ మేకప్ వేసుకునే యాక్టర్స్ ఎంతో మంది ఉంటారు. అదేవిధంగా మిస్టర్ బచ్చన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినటువంటి భాగ్యశ్రీ బోర్సే ఆ తర్వాత యాక్ట్ చేసినటువంటి ఏ మూవీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్ లో హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. లెనిన్ లో ఆమె యాక్టింగ్ కి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి భారతి క్యారెక్టర్ లో భాగ్యశ్రీ అదరగొట్టింది. అయితే ఆ తర్వాత వచ్చేది ఆ స్థాయి ఎక్స్పెక్టేషన్స్ అందులేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడేది. కానీ మురళీకిషోర్ అబ్బురు, వినిరో భాగ్యం, విష్ణు కథ సినిమా తర్వాత వచ్చినటువంటి లెనిన్ తో ఆ సెంటిమెంట్ ని కంప్లీట్ గా బ్రేక్ చేసేసారు. కెరీర్ మొదలు పెట్టి దాదాపు 10 ఏళ్ల తర్వాత తన కుమారుడికి వచ్చినటువంటి విజయానికి ఆయన ఎమోషనల్ అయ్యారు. నాగ్ అఖిల్ కు హిట్ రావడం కోసం మూవీ టీమ్ తో పాటు అఖిల్ కూడా చాలా కష్టపడ్డారని ప్రొడ్యూసర్ నాగవంశీ పలు ఇంటర్వ్యూలో చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. నాగ్ శ్రమ ఎంతో ఉందో అలాగే ఫంకీ ఇచ్చినటువంటి షాక్ నుంచి ప్రొడ్యూసర్ నాగవంశీకి డెఫినెట్ గా లెనిన్ ఓరట్నిచ్చిందనే చెప్పాలి. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మేజర్ గా అఖిల్ ఎప్పటి నుంచో హిట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కంప్లీట్ గా తన క్లాస్ జోనర్ ని అండ్ లవ్ స్టోరీస్ ని, ఫ్యామిలీ డ్రామాని అన్నిటిని వదిలి పక్కా మాస్ రూరల్ బ్యాక్డ్రాప్ లో అడుగుపెట్టినటువంటి ఫస్ట్ మూవీ లెనిన్. సో ఆ లెనినే ఇప్పుడు సక్సెస్ కొట్టింది. డెఫినెట్ గా ఇప్పుడు లెనిన్ తర్వాత వచ్చేటువంటి సినిమాలు అన్నీ కూడా అఖిల్ చాలా ఆచితూచి అడుగులేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే డెఫినెట్ గా ఇన్ని రోజులు చేసినటువంటి సినిమాలని ఒక ఎత్తు అయితే లెనిన్ ఒక ఎత్తు. సో ఇప్పుడు ఇంత మాస్ కమర్షియల్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ క్లాస్ లవ్ స్టోరీస్ అంటే డెఫినెట్ గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి దీనికి మించినటువంటి మరిన్ని కథలతోటి అఖిల్ ముందుకెళ్తేనే తన కెరీర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది తప్పితే మళ్ళీ ఇప్పుడు ఈ 10 years లో పడ్డటువంటి స్ట్రగులే మళ్ళీ పడాల్సి వస్తుందంటూ కూడా చాలా మంది సినీ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి అఖిల్ పరశురామ్ డైరెక్షన్ లో చేయబోతున్నారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా గట్టిగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే గీత గోవిందం, దాని తర్వాత సర్కార్ వారి పాట లాంటి మంచి కమర్షియల్ సినిమాల్ని ఇచ్చినటువంటి పరశురామ్ డైరెక్షన్ లో డెఫినెట్ గా అఖిల్ చేస్తే అది కూడా ఫ్యామిలీకి సంబంధించి అండ్ దాని తర్వాత ఫ్యామిలీ జోనర్, దాని తర్వాత మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి జోనర్ కాబట్టి డెఫినెట్గా అది కూడా హిట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అని కూడా చాలా మంది అయితే కమెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ అఖిల్ దాదాపు ఒక 10 ఏళ్ల తర్వాత సాలిడ్ హిట్ కొట్టారనే చెప్పాలి. ఎందుకంటే వచ్చిన ప్రతి సినిమా ఫెయిల్ అవుతూ ఒక్కసారిగా 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయిందంటే అంత ఆషామాషి సక్సెస్ కాదు.
సో ఈ సక్సెస్ వెనుక దాదాపు 10 ఏళ్ల స్ట్రగుల్, 10 ఏళ్ల నిరీక్షణ ఉందంటూ కూడా అక్కినేని అభిమానులు చాలా మంది ఎమోషనల్ అవుతూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అండ్ పోస్టులు పెట్టినటువంటి దాఖలాలు చాలానే ఉన్నాయి. సో కింగ్ నాకు కూడా ఆల్మోస్ట్ ఎమోషనల్ అయినంత పని చేశారు. సో ఆ ఒక్క వీడియో తోటి కంప్లీట్గా ఇక ఆల్మోస్ట్ చెన్నై లవ్ స్టోరీ, దాని తర్వాత స్పైడర్ మ్యాన్, ఇలాంటి సినిమాలన్నీ కూడా వచ్చినా కానీ వాటన్నిటిని దాటుకొని లెనిన్ డెఫినెట్గా 100 crores క్లబ్లోకి అడుగుపెట్టిందంటే నిజంగా అదొక మంచి పరిణామం అనేది చెప్పొచ్చు. ఇన్ కేస్ చెన్నై లవ్ స్టోరీ, స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాలు కనుక రాకపోయి ఉంటే ఇంకెక్కువ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టేటువంటి ఛాన్సెస్ ఉందంటూ కూడా చాలామంది అయితే కామెంట్ చేశారు. సో మరి నెక్స్ట్ అఖిల్ చేయబోయేటువంటి సినిమా పరశురామ్ డైరెక్షన్లో అంటూ చాలా గట్టిగా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మరి ఆ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.